భూదేవి కథ. మహాభూతాల జననం. ప్రారంభం లేకుండా ఉన్న ఆ శూన్యం ఒకసారి ఊపిరి తీసుకుంది. ప్లీజ్ ఈ వీడియో చూసే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమాత ఆశీస్సులు సదా ఎల్లప్పుడూ ఉండును. అది బ్రహ్మాండం పుట్టిన మొదటి శబ్దం. ఏనాడో ఎప్పుడో, సమయం ఇంకా పేరు పెట్టుకోకముందు, ఆకాశం ఇంకా రంగులు ఎంచుకోకముందు, ప్రకృతి ఇంకా రూపం ధరించకముందు, ఆ శూన్యం ఒక మహా నిశ్శబ్దం, ఒక అనంత అంధకారం, ఒక శ్వాస కోసం ఎదురు చూస్తున్న బ్రహ్మాండపు గుండె. అప్పుడు ఒక వెలుగు పుట్టింది. వెలుగుతో పాటు ఒక నాదం. ఆ నాదం శివతాండవం కంటే పాతది. ఓం నాదం కంటే లోతైనది. సృష్టి భవిష్యత్తు మొత్తం కలిగినది. ఆ ఒక్క నాదం ప్రపంచాన్ని మార్చేసింది. పంచభూతాల తల్లి ఆవిర్భావం. వెలుగులోంచి ఒక జ్వాల గోళం పుట్టింది. అది త్రెమరింపు కొద్ది పేలింది. పేలక 5 దిశల్లో ఆ జ్వాలలు విరిగిపోయాయి. అవి 5 శక్తులు. అవి 5 దేవతలు కాదు, మనిషి ఊహించలేని స్థాయిలో ఉన్న మూలశక్తులు. అగ్నిభూతం. జ్వాలల్లో మొదట అవతరించింది అగ్నిభూతం. అది కేవలం మంట కాదు, పుట్టుకను ఇస్తున్న శక్తి, నాశనాన్ని తెచ్చే శక్తి, సృష్టి మొదలు పెట్టే తొలి వెలుగు. అగ్ని తన గర్జనతో బ్రహ్మాండాన్ని కంపించింది. ఆ శబ్దమే భవిష్యత్తులో విద్యుత్ గా మారబోతున్నది. ఆవిరిభూతం. జలతత్వం. మంట లోపలే పుట్టింది జలశక్తి. విరుద్ధమైన ఒకదానిని ఒకటి సృష్టించుకున్నాయి. నీటి బొట్టుగా కాదు, ఒక భారీ జల సుడిగుండంలా వెలువడింది. ఆ ప్రవాహం శాంతి కాదు, బ్రహ్మాండం అంతా తడబడేంత శక్తి. ఆ నీటిలో భవిష్యత్తు జీవం మొత్తం దాగి ఉంది. వాయు, గాలి తత్వం. నీరంతా గిరగిరా తిరుగుతుండగా అందులోంచి శ్వాస పుట్టింది. గాలి పవనంలా కాదు, సునామీలా కాదు, ఒక మహాసముద్రం అంత బరువున్న గాలి శక్తి. దాని సంచలనం కాచని భూమి మీద మొదటి ఊపిరి అవుతుంది. ఆకాశ, అంతరిక్ష శక్తి. గాలి వెనుక నుంచి వెలిసింది ఖాళీ, కానీ అది శూన్యం కాదు, అంతా భర్తీ చేసే ఒక అద్భుతమైన శక్తి. ఆకాశం తన స్వరాన్ని సృష్టించింది. ఆ స్వరం సంగీతం, శబ్దం, ప్రతిధ్వని అన్నీ పుట్టించిన మొదటి నాదం. పృథ్వీ, భూమి తత్వం, భూదేవి మూల రూపం. 5 శక్తుల చివరిదిగా పుట్టినది ఒక నీలి బిందువు. అది చిన్నగా మొదలై ఒక మృదువైన ప్రకాశం పెద్దది అయింది. ఆ వెలుగు అందంగా మెరిసింది. మిగతా భూతాలన్నీ ఆ వెలుగును చూసి నిశ్శబ్దమయ్యాయి. ఎవరూ వెంటనే గ్రహించలేదు. ఆ చిన్న బిందువు భవిష్యత్తులో కోట్లాది జాతుల తల్లి అవబోతుంది. ఆ నీలి ప్రకాశం అకస్మాత్తుగా రూపం మార్చుకుంది. మహారూపం. సుగంధంతో, శక్తితో, నాట్యంతో నిండిన రూపం. సృష్టి దేవత భూదేవి యొక్క ప్రాథమిక ఆకృతి. వెలుగు అంతా ఒక చోట చేరింది. తర్వాత మృదువైన స్వరం వినిపించింది. ఆ స్వరానికి అగ్ని వంగి నమస్కరించింది. నీరు ప్రవాహాన్ని ఆపింది. గాలి శ్వాసని నిలిపింది. ఆకాశం ప్రతిధ్వని నిలిచిపోయింది. ఎందుకంటే అది అమ్మ స్వరం. ఆ వెలుగులోంచి ఒక మహారూపం బయటపడింది. సుందరమైన రూపం కాదు, సర్వలోకాన్ని భరించగలిగే శక్తి. ఆమె కళ్ళు ఒక గ్రహం జన్మించడానికి సరి. ఆమె శ్వాస ఒక గెలాక్సీకి ప్రాణం పెట్టగలదు. ఆమె పేరు, ఆమె రూపం, భవిష్యత్తు శతాబ్దాల తర్వాత మనుషులు ఆమెను పిలిచే పేరు భూదేవి. సృష్టి ఆరంభం, దేవతల సంభాషణ. అగ్నిభూతం ముందుకి వచ్చి అన్నది, తల్లి, మా శక్తి నీది, నువ్వు ఏం ఆజ్ఞాపిస్తావు? జలభూతం నమస్కరించి, నీ ముందర మా ప్రవాహం కూడా భయపడుతుంది. వాయు తల వంచి, నీ శ్వాసే మా ప్రాణం. ఆకాశం కూడా, నీ గుండె చప్పుళ్లే అన్ని శబ్దాల మూలం. భూదేవి వారి మీద కరుణగా చూసింది. ఆమె స్వరం నెమ్మదిగా, కానీ బ్రహ్మాండం మొత్తం వినేటట్టు. సృష్టి మొదలైంది. ఇంకా రూపం రావాలి, ఇంకా జీవం పుట్టాలి, ఇంకా కథలు మొదలు కావాలి. ఆమె నీలికాంతి చేతిని స్వల్పంగా ఆపింది. తోచినంతలో ఒక మహాశక్తి బిందువు ఆమె గుండె నుంచి బయటకు వచ్చింది. భూమి ఆకృతి పుట్టుక. భూదేవి చేతిలోని శక్తి బిందువు బ్రహ్మాండం మధ్యలోకి వెళ్లి ఆగింది. ఆ బిందువు నెమ్మదిగా ఘన రూపం దాల్చింది. మొదట మట్టి, తర్వాత రాళ్లు, అదే సెకన్లలో పర్వతాలు. గాలి చుట్టూ తిరుగుతుండగా లోయలు, నీరు ప్రవహించగా సముద్రాలు. అగ్నితత్వం కింద నుండి పైకి బద్దలయ్యింది. అగ్నిపర్వతాల రూపంలో ఆకాశం ఆ గ్రహాన్ని చుట్టుకుని
ఒక కనపడని దుప్పటి వేసింది. అన్నీ కలిసి ఒక మహాద్భుతాన్ని పుట్టించాయి. ఒక పుట్టిన ప్రపంచం, ఒక బిడ్డలాంటి గ్రహం. భూదేవి చేతుల్లో కొత్తగా పుట్టిన శిశువు. ఆమె నెమ్మదిగా తన చేతిని చాచింది. పర్వతాలు పైకి లేవాయి, నదులు పరుగెత్తాయి, గాలి మృదువుగా వీచింది. అన్నీ ఆమె మాట వినేవి. భూదేవి మొదటి కన్నీరు, జీవం పుట్టుక. ఒక క్షణం భూదేవి కన్నుల్లో నీళ్లు మెరిశాయి. అది బాధ కాదు, తల్లి తన మొదటి బిడ్డను చూసిన ఆనందం. ఆ కన్నీటి బిందువు గాలిలో తేలి కొత్తగా పుట్టిన భూమిపై పడింది. ఆ బిందువు పడగానే ఏదో అద్భుతమైంది. మట్టిలోంచి చిన్న పచ్చని మొలక పైకి వచ్చింది. ఆ మొలక మీద చిన్న తెల్లని చుక్కలు పడ్డాయి. అవి వికసించి మొదటి పువ్వు అయ్యాయి. ఆ రోజు భూదేవి తెలుసుకుంది, ఈ గ్రహానికి జీవం రావాలి. జీవం కోసం ప్రేమ కావాలి. ప్రేమ కోసం నేను ఉండాలి. సృష్టి సమతుల్యం. 5 భూతాలు కలిసి భూదేవిని చుట్టాయి. అగ్ని అన్నది, నాశనం లేకుండా సృష్టి ఉండదు. నీరు చెప్పింది, శాంతి లేకుండా జీవం నిలవదు. గాలి చెప్పింది, చలనం లేకుంటే ప్రపంచం నిద్రపోతుంది. ఆకాశం చెప్పింది, శబ్దం లేకుంటే కదలిక ఉండదు. భూదేవి స్వల్పంగా చిరునవ్వు నవ్వింది. మీరు అందరూ నా పిల్లలు. మీరు సరిగా ఉంటేనే జీవం నిలుస్తుంది. ఇప్పటి నుంచి నేను మీను సమతుల్యం చేస్తాను. ఆమె చెయ్యి భూమిపై ఉంచగానే అన్ని శక్తులు సరిగ్గా సర్దుకున్నాయి. అగ్ని కేంద్రంలో, నీరు, భూమి అంతా, గాలి, వాతావరణంలో, ఆకాశం ఈ గ్రహాన్ని చుట్టుకుని అన్నీ ఒకే తాళంలో నడుస్తున్నాయి. భూమి సిద్ధం, కానీ జీవం ఇంకా రాలేదు. దశాబ్దాలు, శతాబ్దాలు, యుగాలు గడిచిపోయాయి. భూదేవి ఇంకా ఒకే ప్రశ్నతో ఎదురు చూస్తోంది. నా భూమిపై మొదటి జీవం ఎప్పుడు పుడుతుంది? భూతాలు సమతుల్యం అయ్యాయి. పర్వతాలు ఎదిగాయి. నదులు మార్గాలు మార్చుకున్నాయి. సూర్యుడు తన కాంతిని అందించాడు. చంద్రుడు సుమధురంగా వెలిగాడు. కానీ జీవం మాత్రం ఇంకా రాలేదు. భూదేవి తన తల ఎత్తి ఆకాశాన్ని చూస్తోంది. ఆమె గుండెల్లో మొదటి కోరిక పుట్టింది. నేను ఇచ్చిన ప్రేమకు ఈ ప్రపంచం ప్రతిస్పందించాలి. అదే క్షణంలో ఆశ్చర్యం జరిగింది. భూమి కేంద్రం నుంచి వెలుగు పైకి వచ్చింది. నీరు కదిలింది. గాలి వేగం పెంచుకుంది. మట్టి లోపల ఏదో రేపుతోంది. అక్కడే జీవం యొక్క తొలి రేఖ అంకురించింది. 2వ భాగం, భూమి శపథం, భూదేవి అవతారం. ఆ రోజు భూమి కంపించింది. జీవం పుట్టడం ప్రారంభమైంది. మట్టి లోపల చిన్న ప్రాణం వణకింది. నీరు ఆ మొలకను ప్రేమగా ఆడుకుంది. గాలి దాని మీద మృదువుగా వీచింది. భూదేవి కళ్లల్లో వెలుగు మెరిసింది. నా ప్రపంచం చివరికి శ్వాస తీసుకుంది. కాని వెలుగు పుట్టిన చోటే నీడలు కూడా పుడతాయి. జీవం పుట్టిన వెంటనే విశ్వంలో ఒక దుష్ట శక్తికి అది తెలిసిపోయింది. అసుర శక్తి ప్రథమ కదలిక. విశ్వ అంధకారంలో యుగాలుగా నిద్రపోతున్న ఒక శక్తి ఉంది. ఆ శక్తి అసురేంద్ర రూపాసురుడు. ఆయన గుండె నలుపు అగ్నిలా మండుతుంది. చెవుల్లో ప్రతిధ్వని. భూమి పుట్టింది. జీవం మొదలైంది. ఆ మాటలు విన్న వెంటనే అతని కళ్ళు గీసినట్లు తెరుచుకున్నాయి. సృష్టి మొదలైతే నాశనం కూడా మొదలవ్వాలి. అతని గర్జన నిజంగా బ్రహ్మాండం అంతా కదిలించింది. అతను తన చీకటి వేళ్లను చాపాడు. ఆ వేళ్ల నుండి నల్ల పొగ భూమి వైపు పరిగెత్తింది. భూదేవి ఆందోళన. భూదేవి నీటిపై తన వేలిని ఉంచి అలలు ఎలా పాకుతున్నాయో చూసింది. అప్పుడు ఒక చిన్న తప్పు కనిపించింది. నీటిలో నల్లని ప్రతిబింబం. భూదేవి అది చూసి వెంటనే గ్రహించింది. అసుర శక్తి నన్ను గమనించింది. భూదేవి మనసులో తొలిసారి భయం పుట్టింది. ఆమె కళ్ళు మూసుకుని విన్నది. గాలి, నీరు, అగ్ని అన్నీ ఆమెతో మాట్లాడాయి. నీరు, ఒక చీకటి ప్రవాహం మన వైపు వస్తోంది. గాలి, మన ఊపిరులను అణచేస్తుంది. అగ్ని, నాశనం వాసన వస్తోంది. భూదేవి నెమ్మదిగా అన్నది, ఈ గ్రహం ఈశ్వరుడిగా ఎదిగే ముందు దానికి రక్షణ కావాలి. సృష్టికి శపథం. భూదేవి ఆకాశాన్ని చూస్తూ తన గుండెల్లో మొదటి శపథం చేసింది. నాశనం నా పుట్టుకను నశింపజేయలేడు. నేను ఈ భూమిని రక్షిస్తాను. ప్రాణం పుట్టిన ప్రతి అణువును కాపాడతాను. నా రక్తం అవసరం అయినా, నా శ్వాస అవసరం అయినా ఈ ప్రపంచం నిలవాలి. ఆమె గర్వంతో కాదు, తల్లి ప్రేమతో ఈ శపథం పెట్టింది. తోచినంతలో
ఒక గర్జన ఆకాశంలో వినిపించింది. అసురేంద్ర రూపాసురుడి ఆగమనం. భూమి మీద ఒక కృష్ణ మేఘం వాలింది. అదే రూపాసురుడు. అతను తన పాదం పెట్టగానే నేల పగిలిపోయింది. రూపాసురుని కళ్ళు భూదేవిని చూసి మండాయి. భూమి, నువ్వు ఎవరు? ఎందుకు సృష్టి ప్రారంభించావు అని గర్జించాడు. భూదేవి సమాధానంగా, సృష్టి నా ధర్మం, జీవం నా పిలుపు. అసురుడు నవ్వాడు. అది నవ్వు కాదు, ప్రళయం కోసం వేచి ఉన్న శబ్దం. సృష్టిని నువ్వు మొదలు పెట్టావు, నాశనం నేను మొదలు పెడతాను. అతను తన దండాన్ని నేలపై దించాడు. భూమి మీద నల్ల విషం పాకింది. చిన్న మొలకలు ఎండిపోయాయి. నీరు చెమ్మగిల్లింది. గాలి నల్లగా మారింది. భూదేవి బాధ. భూదేవి మొదటిసారి వేదనతో అరవబోతున్నట్టు భావించింది. ఆమె ముందే పుట్టిన చిన్న జీవం చీకటి వల్ల విచ్ఛిన్నమవుతుండటం ఆమెకు భరించలేని బాధ. ఆమె చెయ్యిని నేలపై ఉంచింది. వణుకుతున్న ప్రపంచాన్ని గుండెల్లో దాచిన తల్లిలా ఆమె మృదువుగా పలికింది, నా పిల్లల్ని తాకకూడదు. రూపాసురుడు దాన్ని చూసి కోపంతో అన్నాడు, నువ్వు నన్ను ఆపగలవని అనుకుంటున్నావా? భూదేవి కళ్లలో ఒక అద్భుతమైన ప్రకాశం మెరిసింది. అవును, నేను రక్షిస్తాను. భూదేవి మహారూపం. భూదేవి తాను నిలబడ్డ క్షణంలో భూమి అంతా కంపించింది. ఆమె జుట్టు అగ్నిలా వెలుగుతున్నది. కళ్ళు సముద్రాల్లా నీలంగా మెరుస్తున్నవి. ఆమె శరీరం పర్వతాల్లా మహత్తరంగా ఉంది. శ్వాసగాలుల్లా శక్తివంతంగా ఉంది. రూపాసురుడు కాసేపు వెనక్కి తగ్గాడు. భూదేవి ఆమె చేతిని పైకి లేపింది. అలా చేయగానే మట్టి గర్భం నుండి శక్తి తరంగాలు పైకి వచ్చాయి. అవి పచ్చని కాంతితో విరుస్తూ ఆమెను చుట్టుకున్నాయి. అది భూతాల సమ్మేళనం. అగ్ని, నీరు, గాలి, ఆకాశం అన్నీ కలిసి భూదేవిని కాపాడుతున్న శక్తి. భూదేవి మొదటి యుద్ధం. భూదేవి రూపాసురుని వైపు కాలు పెట్టింది. భూమి అడుగుబిడ్డలు కంపించారు. అసురుడు తన దండం ఎత్తాడు. భూదేవి తన చెయ్యిని ముందుకు చాపింది. ఒక వెలుగు, ఒక చీకటి, రెండు శక్తులు ఢీకొన్నాయి. ఆ ఢీకొట్టుడు బ్రహ్మాండంలో ప్రతిధ్వనించింది. పర్వతాలు పగిలేంత శబ్దం, సముద్రాలు పైకి లేచేంత శక్తి. వెలుగు చీకటిని తోసింది. చీకటి వెలుగును తినడానికి ప్రయత్నించింది. అసుర శాపం. రూపాసురుడు చిటికెలో తన చీకటి మేఘాన్ని సృష్టించాడు. అది భూమిని కప్పబోతుండగా అతను కీలకమైన శబ్దంతో గర్జించాడు, భూమా, నువ్వు రక్షించాలనుకున్న జీవమే ఒకరోజు నిన్నే నాశనం చేస్తుంది. అది నా శాపం. అతను ఆ శాపాన్ని భూమిలోకి నెట్టాడు. భూదేవి గట్టిగా అరవబోతున్నట్టు భావించింది. లేదు. ఆమె ఆ శాపాన్ని ఆపడానికి చేతులు ముందుకు చాపింది. కాని కొంత భాగం నేలలో మిగిలిపోయింది. ఆ శాపం భవిష్యత్తులో మనుషుల లోభంగా మారబోతోంది. మనుషుల దురాశగా మారబోతోంది. మనుషుల వినాశన శక్తిగా మారబోతోంది. భూదేవి అది గ్రహించి కళ్ళు మూసుకుంది. ఆమె హృదయం మొదటిసారి బాధతో ద్రవించింది. అసురుని నిష్క్రమణ. యుద్ధం శక్తివంతమైనప్పటికీ భూదేవి శక్తి మరింత ప్రేమతో నిండినది. ప్రేమ అంధకారాన్ని దహించింది. రూపాసురుడు వెనక్కి నెట్టబడ్డాడు. అతని శరీరం పొగల్లా కరిగిపోయింది. కాని అతను వెళ్లే ముందు భయంకరంగా నవ్వి అన్నాడు, నా శాపం నిన్ను విడిచిపోలేదు. నీ పిల్లలు ఒకరోజు నిన్ను ఏడిపిస్తారు. అతను అలా అన్న వెంటనే ఆకాశంలో మాయమైపోయాడు. భూదేవి అవతారం, మనుష్య రూప కోరింపు. యుద్ధం ముగిసింది. భూదేవి రూపొందించిన ప్రపంచం ఇంకా చిన్న బిడ్డలాగే ఉంది. ఆమె దాన్ని కాపాడాలి. శాపం ఏ మూలన దాక్కున్నదో గమనించాలి. జీవం వికసించాలి. అది చేయడానికి ఆమెకు ఒక రూపం కావాలి. ప్రపంచంతో నేరుగా మాట్లాడే రూపం, దాని నొప్పి వినే రూపం, దానికి ప్రేమ ఇచ్చే రూపం. ఆమె చెప్పింది, ఒకరోజు నేను ఈ భూమిపై మనుష్య రూపంలో అడుగు పెడతాను. నా ప్రపంచాన్ని రక్షించడానికి, నా పిల్లలకు మార్గం చూపడానికి. ఆకాశం నిశ్శబ్దమైంది. గాలి ఆగిపోయింది. భూదేవి ఆమె తలదించుకుని ఆ పాపమైన పచ్చ మొలకను మళ్లీ తాకింది. జీవం, నువ్వు వికసించాలి. నీ తల్లి నీతోనే ఉంటుంది. 3వ భాగం. మహాయుద్ధం. ఎర్రచందనం అడవిలో. ఎర్రచందనం చెట్లతో నిండిన ఆ పురాతన అడవిలో గాలి కూడా గుసగుసలాడటానికి భయపడింది. అడవి నేల మొత్తం రక్తపు ఎరుపులో మెరవడం ఇప్పుడే రాబోయే తుఫాన్కి సూచన. ఆకాశం అకస్మాత్తుగా నలుపెక్కింది. మెరుపులు అల్లకల్లోలంగా దూసుకెళ్లాయి. మరి ఆ క్షణంలో
అడవి మధ్యలోని మహారాయిపై భూదేవి అడుగుపెట్టింది. ఆమె రూపం చీకటిని తానే తినేసినట్టు వెలిగింది. భూమి నాడుల్లోంచి పైకి వచ్చే పచ్చని శక్తి తరంగాలు ఆమె చుట్టూ తిరుగుతున్నాయి. ఎర్రచందనం చెట్లు తలదించుకున్నాయి, తమ సృష్టికర్త ముందు నమస్కరించినట్టు. కాని ఆ శాంతి ఒక్క క్షణమే. అడవిలో లోతు నుండి ఒక గర్జన భూమిని చిన్నాభిన్నం చేస్తూ అసురుల రాక్షస రాజు బయటకు వచ్చాడు. కళ్ళు ఎర్రగా మండుతున్నాయి, శరీరం పొగల్లా రూపం మార్చుకుంటున్నది. భూమా, నన్ను ఆపగలనని అనుకుంటున్నావా? అతని స్వరం అడవినే చీల్చిపారేసింది. భూదేవి నిటారుగా నిలబడి తలెత్తి అతన్ని చూసింది. జీవాన్ని కాపాడటం నా ధర్మం. దాన్ని నాశనం చేయాలని చూసిన ప్రతి చీకటి నా ముందే కరుగుతుంది. అసురుడు నవ్వాడు. ఒక పిడుగు వానలా, ఒక అగ్నిపర్వతం పేలినట్టుగా అతని వెనుక నుంచి చీకటి మాయా మేఘాలు ఎగిశాయి. ఎర్రచందనం చెట్లు ఒక్కొక్కటిగా వాలి పడసాగాయి. భూదేవి చెయ్యి పైకెత్తింది. అడవి గర్భం నుంచి వెలుగు ప్రవాహం బయలుదేరింది. కాంతి నేలను చీల్చుకుంటూ ఆమె పాదాల వద్ద ఏకమైంది. ఒక మహాశక్తి కిరీటం ఆమె తలపై ప్రగాఢంగా వెలిగింది. మొదటి ఢీకొట్టు. అసురుడు చీకటి గోడాన్ని ఎగరేశాడు. భూదేవి వెలుగు శిలను విసిరింది. రెండు శక్తులు ఆకాశంలో ఢీకొట్టుకుని అడవి అంతా కంపించిన శాక్వేవ్ విస్తరించింది. ఎర్రచందనం చర్మాలు పగిలిపోయాయి. చిలికిన ఆకు రేకులు వానలా పడ్డాయి. రెండో దాడి. అసురుని నీడలు రూపం మార్చుకుని నల్ల పాముల్లా భూదేవిని చుట్టుముట్టాయి. వాటి నోట్ల నుంచి విషం కారుతూ ఎర్రచందనం వేర్లను కాల్చేస్తున్నాయి. కాని భూదేవి కళ్ళు మూసుకుంది. భూమి నిశ్వాసం వినింది. ఆమె పాదాల క్రింద నేల పసుపు వెలుగుతో విరబూసింది. వేర్లు మళ్లీ జీవించాయి. పాములు బూడిదగా కరిగిపోయాయి. మూడో ఢీ. మహాముగింపు. అసురుడు తన పూర్తి శక్తిని సేకరించాడు. అతని శరీరం నల్ల అగ్ని మంటల్లో మెరిసింది. అతను గుర్రున పైకి ఎగసి భూదేవిపై పడటానికి దూసుకొచ్చాడు. భూదేవి తలను పైకెత్తింది. ఆమె శరీరం మొత్తం పచ్చని దివ్య శక్తితో మునిగిపోయింది. గాలి ఆగింది. అడవి శ్వాస నిలిచిపోయింది. అతను దూసుకొచ్చే క్షణంలో ఆమె రెండు చేతులు విప్పి అడవి శక్తిని అంతా ఒకే వెలుగుబాణంలా పంపింది. ప్రభంజనమైన పచ్చకాంతి అసురుడిని చీల్చిపారేసింది. అతని గర్జన అడవిలో చివరిసారి మార్మోగింది. అసురుడు బూడిదగా మారి గాలిలో కలిసిపోయాడు. ఎర్రచందనం అడవి మళ్లీ ఊపిరి పీల్చుకుంది. చెట్లు సావాసంగా ఊగాయి. పక్షులు తిరిగి కూశాయి. భూదేవి నెమ్మదిగా వెనక్కి తిరిగి అడవి నడుమ నిలిచింది. ఆమె కళ్లలో ప్రతిబింబమయ్యింది. యుద్ధం గెలిచినా భవిష్యత్తులో ఇంకా పెద్ద చీకటి రాబోతుందన్న బాధ అడవి మీద కాంతి పడింది. యుగాలు గడిచినా చెప్పబడే కథ ఆ రోజు అక్కడే మొదలైంది. 4వ భాగం. భూదేవి ఆశీర్వాదం. శాంతికాలం. యుద్ధం ముగిసిన తరువాత వచ్చిన నిశ్శబ్దం. అది సాధారణ నిశ్శబ్దం కాదు. భూమి శ్వాస తీసుకుంటున్న శబ్దం లాంటిది. ఆకాశం మేఘాలను మెల్లగా విడదీసింది. సూర్యుడు తొలి కిరణం భూదేవి పాదాల మీద పడ్డాడు. ఆ క్షణం ఆమె చెయ్యిని నేలపై ఉంచింది. అలా ఉంచగానే ఆమె హృదయంలోని మాతృత్వం పచ్చని కాంతిగా మారి భూమి అంతటా వ్యాపించింది. పొడి నేల మొగ్గ వేసింది. చీకటి తాడుకున్న అడవులు తిరిగి శ్వాసించాయి. పర్వతాల గర్భంలో నిద్రపోయిన నదులు మేల్కొన్నాయి. అడవి జంతువులు గర్జించకుండా ఆమె ముందర మృదువుగా వంగి నిలబడ్డాయి. మనుషులు ఆ వెలుగు ప్రవాహాన్ని చూశారు. వారి హృదయాల్లో వేల ఏళ్ల తరువాత మొదటిసారి శాంతి అనే భావన మెల్లగా మొలకెత్తింది. భూదేవి స్వరం గాలిలో మార్మోగింది. అది దేవతల గంభీరత కాదు, తల్లికి ఉన్న ఆత్మీయమైన పిలుపు. నా పిల్లలారా, ఇప్పుడు జీవించే సమయం వచ్చింది. యుద్ధం కాదు, ప్రేమ. వినాశనం కాదు, సృష్టి. ఆమె చేతులను ఆకాశం వైపు ఎత్తింది. తక్షణం ఆకాశ గుడారంపై కాంతి వలయం విస్తరింది. అది భూమికి ఇచ్చిన ఆమె ఆశీర్వాద చిహ్నం. ఆ రోజు నుండి భూమి మీద శాంతి కాలం మొదలైంది. విత్తనాలు సులభంగా మొలిచాయి. మనుషులు పరస్పరం సహకరించారు. పర్వతాలు, అడవులు, నదులు మళ్లీ భూదేవి హృదయ స్పందనలతో సరితూగాయి. కాని ఆమె మనసు మాత్రం అన్ని శాంతిలో ఉన్నప్పటికీ దీర్ఘంగా ఒక మాటను దాచుకుంది. శాపం పూర్తిగా నశించలేదు. ఒకరోజు మళ్లీ పరీక్ష వస్తుంది. ఆ ప్రేమ, ఆ ఆశీర్వాదం, ఆ జాగ్రత్త అన్నీ కలిసి భూమి యొక్క కొత్త యుగాన్ని ప్రారంభించాయి. 5వ భాగం.
అల్లకల్లోలం ముగిసిన తర్వాత భూదేవి నిశ్శబ్దంగా ఆకాశం వైపు చూసింది. యుద్ధం మిగిల్చిన గాయాలు భూమి గర్భంలో ఇంకా వేడిగా దహిస్తున్నాయి. కాని ఆమె హృదయం మాత్రం ప్రేమతో నిండిన ఒక నూతన ఉదయాన్ని పిలుస్తోంది. నీలి మేఘాల మధ్యగా సూర్యకిరణాలు చీల్చుకుంటూ ధరణిపై మృదువుగా పడుతున్నాయి. భూదేవి తన చేతిని నేలపై ఉంచగా పచ్చటి శ్వాస భూమంతా విస్తరించింది. ఎండిపోయిన చెట్లు మెల్లగా తిరిగి పత్రాలు విప్పాయి. నదులు తమ కడతరంగాలను మళ్లీ వినిపించాయి. పిల్లల నవ్వులు గాలిలో మోగాయి. ఈ కాలాన్ని ప్రజలు శాంతి యుగం అని పిలిచారు. భూదేవి ఆశీర్వాదం రూపంలో ఒక ప్రబలమైన శాంతి భూమంతా చుట్టుకుంది. రాజులు యుద్ధాలను వదిలారు. ప్రజలు భయాన్ని మరిచారు. మృగాలు కూడా పరస్పరం దగ్గరకు వచ్చాయి. ఆమె మాట ఒక్కటే అందరికీ వినిపించింది: జీవం పరస్పరం పరిరక్షించుకునే చోటే నా శాంతి నిలుస్తుంది. ఆ వెలుగు మాటలతో దిగంతాల దాకా ఒక పచ్చని ప్రకాశం వ్యాపించింది. అది ఒక యుగానికి ఆరంభం. భూదేవి ప్రేమతో రక్షించబడిన యుగం. ఈ భూలోకంపై నివసించే ప్రతి జీవికి ఎల్లకాలం ఆశీస్సులు ఉండును అని భూమాత వరం ఇచ్చింది. శుభం.